హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ మోటార్స్ వనపర్తి. ఈరోజు తేదీ 9/8/2024 అండి. ఈరోజు నేను ముందరికి తీసుకొచ్చిన ఒక వెహికల్ అయితే హోండా అమేజ్ 2023 మోడల్ అండి. రీడింగ్ వచ్చేసి 55,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. అండ్ హోండా అమేజ్ పెట్రోల్ అండి. అండ్ దీనికి కస్టమర్ డౌన్ పేమెంట్ వచ్చేసి 2,50,000 రూపాయలు అయితే డౌన్ పేమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే పెడతాను, మీరు అందులో చూడొచ్చు. ఈ వీడియోలో నేను వెహికల్ అవుట్లుక్, ఇంటీరియర్, స్టార్టింగ్ కండిషన్ వరకు మాత్రమే చూపించగలుగుతానండి. మీ ఒక షాప్ లొకేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్స్లో జిఆర్ మోటార్స్ వనపర్తి అని సెర్చ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో ఎక్కడైనా సరే అదే పేరుతో సెర్చ్ చేసినా నా అడ్రస్ అయితే వస్తుందండి. దయచేసి నాకు ఫోన్ చేసే ముందు వీడియో కింద డీటెయిల్స్ అయితే చూసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఫోన్లో ఎటువంటి డీల్ కానీ ఏది కూడా ఫోన్లో డీల్ అయితే చేయకండి ప్లీజ్. వెహికల్ ఉందా లేదా అనేది మాత్రం అయితే కనుక్కోవడానికి అయితే చేయండి. నేను ఏదైతే ఇబ్బంది లేదండి. ఫోన్లో డీల్ చేసిన తర్వాత మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, ఎవరి సమయం వృధా కాకూడదు అని ఈ విషయాన్ని అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఏమనుకోవద్దు. వీడియోలో ఒకసారి మనం ఈ వెహికల్ అయితే చూద్దాం. మీకు కంపెనీ ఇన్బిల్ట్ సెంట్రల్ లాక్ అయితే ఉందండి, రిమోట్ సెంట్రల్ లాక్. చాలా నీట్గా అయితే వాడుకున్నాడు అండి కస్టమర్. డ్రైవర్ కమ్ ఓనర్గా అయితే యూజ్ చేసుకున్నాడు. మీకు కమర్షియల్ యూజ్ చేసుకోవాలనుకున్న వారికి చాలా అంటే బెస్ట్, ఎందుకంటే కంటిన్యూ ఫైనాన్స్ ఇస్తా అంటున్నాడు. డౌన్ పేమెంట్ కడితే వెహికల్ అయితే చేతికి వచ్చేస్తుంది. మీరు మనం మిగతా ఫర్దర్ ప్రాసెస్ ఫోన్లో కాదండి, లైవ్గా రండి చూసుకోవచ్చు. మీరు రీడింగ్ చూడండి, 55,532 అంటే 55,000 రీడింగ్ అయితే తిరిగింది. ఇంటీరియర్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా యూజ్ చేసుకున్నాడు. కస్టమరే డ్రైవర్ ఓనర్ కాబట్టి చాలా నీట్గా యూజ్ చేసుకున్నాడు అండి. చూడండి, మీకు క్లీన్గా అనిపిస్తుంది. వెహికల్ ఎట్లా వచ్చిందో అట్లే వాడిని, ఏం ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేయించలేదు కనుక. స్టీరింగ్, ఆడియో కంట్రోల్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ తోటి వస్తుందండి. సేఫ్టీ ఫీచర్స్ అయితే 4 పవర్ విండోస్, ఎలక్ట్రానికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అన్నీ కూడా ఫీచర్స్ అయితే లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. టైర్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 40% అయితే ఉంటాయండి. నో నీడ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. ప్రస్తుతం అయితే ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయింది. నేను ప్రతి డీటెయిల్స్ వీడియోలో చెప్పిన దాంతో పాటు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దయచేసి ప్లీజ్ నా రిక్వెస్ట్ అనుకోండి, వీడియో కింద డీటెయిల్స్ చూసిన తర్వాతనే మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి. వీడియో కింద డీటెయిల్స్ చూడకుండా నన్ను అసలు ఫోన్ అయితే ఎవరికి చేయకండి ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. బాడీ అయితే నాన్ యాక్సిడెంటల్ అండి, ఎక్కడ కూడా ఎటువంటి టచ్అప్ కానీ ఏది లేదు. ఫుల్ నీట్ అండ్ క్లీన్ యూజ్ చేసుకున్నాడు కస్టమరు. మనం చెప్పిందే అనే కాకుండా మీరు మీ మెకానిక్తో చెక్ చేసుకొని తీసుకోవాలి, ఏ వెహికల్ అయినా ఎక్కడైనా సరే. స్పేర్ వీల్ అయితే అన్యూజ్డ్ అండి, ఇప్పటివరకు ఓపెన్ కూడా చేసలేడు కస్టమరు. పెట్రోల్ వెహికల్. ఇక్కడ తెలంగాణ మిత్రులు మాత్రమే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే రిప్లేస్ అయింది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నాడు కస్టమరు. అదైతే నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీరు నేరుగా వచ్చినప్పుడు ప్రతిదీ క్లియర్ చెక్ చేసుకునే తీసుకోవాలి. ఎక్కడైనా ఎవరి వెహికల్ అయినా సరే నేను అందరికీ చెప్పేది ఒకటే, మీ మెకానిక్ని తీసుకొని వచ్చే వెహికల్ చెక్ చేసుకోండి. ఒరిజినల్ బాడీ అండి, నాన్ యాక్సిడెంటల్. మీరు ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ ఎటువంటి టచ్అప్ కానీ ఏదీ లేదు. ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం రిప్లేస్ అయింది. కస్టమర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు, అది కూడా ఫుల్ షోరూమ్ ట్రాక్ తోటి మెయింటైన్ చేసిన కస్టమరు. మీరు కావాలి అనుకుంటే ఈ యొక్క వెహికల్కి సంబంధించి మీరు నేరుగా వెహికల్ దగ్గర కూర్చొని మరి మీరు డీల్ అయితే చేయొచ్చు, అవకాశం ఉంది ఈ యొక్క వెహికల్కి. తెలుసు కదా అండి, ఈ వెహికల్ ఫొటోస్ కూడా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు జిఆర్ మోటార్స్ వనపర్తి అని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఉండి మీకు వెహికల్ ఫొటోస్ అప్లోడ్ చేస్తాను. ఆ ఫొటోస్ కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే పెడతాను. దయచేసి డీటెయిల్స్ ఎవరు చూడకుండా అయితే నన్ను కాంటాక్ట్ అవ్వకండి, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. లొకేషన్ జిఆర్ మోటార్స్ వనపర్తి.
అండ్ నా వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ మీకు ఈ స్క్రీన్ పై కనిపిస్తున్నది, మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా మంచి సపోర్ట్ అయితే అందుతుందండి మీ అందరి సపోర్ట్ వల్ల. ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.